దక్షిణామూర్తి మంత్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి. ఈ మంత్రం శివుడిని దక్షిణామూర్తి రూపంలో ఆరాధించడానికి ఉపయోగపడుతుంది. దక్షిణామూర్తి అనేది జ్ఞానం, మౌనం మరియు ధ్యానం యొక్క దేవత. ఈ మంత్రం విద్యార్థులు, యోగులు మరియు జ్ఞాన సాధకులకు చాలా ఉపయోగకరం. ఈ దక్షిణామూర్తి మంత్రం ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ. ఓం అనే పవిత్ర నాదంతో ప్రారంభమై ఈ భాగం బ్రహ్మాండంలో ప్రధాన స్థానం కలిగిన ప్రణవ శబ్దానికి అంటే ఓం శబ్దానికి నమస్కారం చేస్తుంది. శుద్ధ జ్ఞానైకమూర్తయే. శుద్ధమైన జ్ఞానంతో ఏకైక రూపంగా ఉన్నవారికి అంటే పరమజ్ఞానం మాత్రమే స్వరూపంగా కలిగి ఉన్న దేవతకు అంకితం. నిర్మలాయ ప్రశాంతాయ. ఈ భాగం ఆ దేవత నిర్మలమైన ప్రశాంతమైన స్వరూపాన్ని వర్ణిస్తుంది. దక్షిణామూర్తయే నమః. చివరగా ఈ మంత్రం దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడికి నమస్కారం చేస్తుంది. మంత్ర ఉపయోగాలు. జ్ఞానప్రాప్తి. ఈ మంత్రం జ్ఞానం మరియు బుద్ధిని పెంచుతుంది. విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మౌనం ద్వారా శాంతి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానం బోధించే దేవత. ఈ మంత్ర జపం ద్వారా మనసు ప్రశాంతతను పొందుతుంది. ఆత్మజ్ఞానం. ఆత్మను గురించిన లోతైన జ్ఞానం మరియు స్వీయ అవగాహనను పెంచుతుంది. మానసిక స్థిరత్వం. జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.